A sum of 400 amounts to 480 in 4 years. What will be the amount if the rate of interest is increased by 2% అన్నాడు. రైట్, లెట్స్ సీ దిస్ క్లియర్. 400 480 అయిందంట. ఎన్ని ఇయర్స్లో? 4 ఇయర్స్లో అయింది. బట్ వాడు ఏం చేసినా అంటే ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 2%. ఓకేనా, ఇక్కడ మనకి X% తెలియదు. వాడు ఏం చేశాడు, మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పెంచాడు? 2% పెంచాడు. అది ఎంత? X+2%. సో అందరు దీన్ని ఎలా చేస్తారు? ఎక్స్ తీసుకొని చేస్తారు, అంత అవసరం లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి మా, ఇక్కడ 400 మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది? ద ఇంట్రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి? ద ఇంట్రెస్ట్ ఆన్ ద అమౌంట్ వేస్తాము. సో ఇక్కడ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి చూడండి, ఈ 2% కదా, రైట్. సో 2% కదా, ఇంటూ ఎన్ని ఇయర్స్కి అమ్మా? 4 ఇయర్స్కి. అంటే ఎంత వస్తుంది మనకు? 32 వస్తుంది కదా. ఈ 32ను 480కి యాడ్ చేయండి, సరిపోతుంది. ఓకే, 512. ఈ 32ను 480కి యాడ్ చేయండి, సరిపోతుంది. వాట్ ఈజ్ ఆన్సర్? 512. సింపుల్గా చేయాలి.